వెల్కమ్ టు జనం మాట. తిరుపతి ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి నెగ్గనున్నారు? వైసీపీ నుండి గురుమూర్తి, టీడీపీ నుండి పనబాక లక్ష్మి, బీజేపీ నుండి రత్నప్రభ. వీరిలో ఎవరికి సూళ్లూరుపేట ప్రజలు పట్టం కట్టబోతున్నారు? మనం సూళ్లూరుపేటలో ఉన్నాం. ఇది తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం గతంలో 2019 ఎన్నికల ముందు టీడీపీకి కంచుకోటలా ఉండేది. ఆ తర్వాత ఇక్కడ వైసీపీ పాగా వేసింది. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలపై ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు? ఏ పార్టీ అభ్యర్థికి సూళ్లూరుపేట ప్రజలు పట్టం కట్టనున్నారు? రండి జనం మాటలో విందాం. ఇప్పుడు దాకా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఏదో ఏపీలో ఒక్కొక్క టర్మ్ ఒక్కొక్కరు వస్తున్నారు, ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నారు. అలాగుంది. తిట్టకూడదు కానీ పబ్లిక్గా ఒక్క పని చేసినోడు కాదు బాగానే ఉంది. ఇక్కడ కూడా టీడీపీ బాగానే ఉంది. పార్టీ పరంగా వచ్చేది మేము టీడీపీ అన్నాం అనుకో, వైసీపీ వాళ్ళు మా మీద దాడి చేస్తాం. కొన్ని విషయాల్లో వైఎస్ గారు సరిలేదు, అమలుపరచడం లేదు. కానీ తెలుగుదేశాన్ని బోకస్ పెడుతున్నారు. అది వస్తే బాగుంటుంది అనేది, మా పవన్ కళ్యాణ్ వస్తే కూడా బాగుంటుంది, బాగా చేస్తాడనేది ఒక నమ్మకం ఉంది. అయినాను పనబాక లక్ష్మి గారు బాగా సేవకురాలు, అన్ని విధాల సమకూర్చే పనులు చేస్తుంది. అది నమ్మకం. అందరూ బాగున్నారు. ఎవరు వస్తే బెటర్ అంటారు మీరు? ఎవరనేది అది అభివృద్ధి చేయాలంటే మా పవన్ కళ్యాణ్ వస్తే అభివృద్ధి చేస్తారనేది మాకు ఒక క్వాలిటీ క్లారిఫికేషన్ ఉంది. పవన్ కళ్యాణ్ వస్తే అభివృద్ధి ఉంటుంది అంటారు? అభివృద్ధి ఉంటుంది, బాగా చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే బెటర్ అనేదా మీ ఒపీనియన్? బీజేపీ అంటే మాకు కొత్తిచ్చాడు కానీ దాన్ని ఆయన ఆ పార్టీలో ఉండి అది డెవలప్ చేస్తాడనేది మాకు ఒక నమ్మకం. ఎక్కడ ఎందుకని ఇప్పుడున్న అధికార పార్టీ మీద నమ్మకం లేదా? ఉంది. అయినాను ఎక్కడ చూసినాను అది చేపాటు మాటలు అవి వాదులాట్లు, అది సమస్య పెద్ద సమస్యగా ఉంది. అది ఏంది, ప్రజల అభిప్రాయాలు కనుక్కోవడం లేదు, సమస్యగా పరిష్కరించడం లేదు. అది వాళ్ళ విషయం. అది ఆ విషయంలో వాళ్ళు ఉన్నారు. అభివృద్ధి అనేది ఏమీ కనబడడం లేదు. చాలా ప్రజలు కూడా ఇబ్బంది పాలవుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ వస్తే మార్పు వస్తుందని మీరు అంటున్నారు. మరి జనాల్లో ఉందా అసలు ఆ మార్పు? జనాల్లో కల్పిస్తే వస్తారు, అది కల్పించలేదంటే ఆయన రాలేరు. నా బీజేపీ అనేది కన్ఫర్మ్ చేయలేము. వస్తే తెలుగుదేశమా లేదంటే జగన్ గారా అనేది మా పార్టీ. ఎక్కువ పాళ్ళు గెలుపు అవకాశాలు ఏ ఎంపీ కనపడుతున్నాయి? గురుమూర్తి వైసీపీ, పనబాక లక్ష్మి టీడీపీ. అంటే అది ఇప్పుడు రూలింగ్లో ఉంది కాబట్టి దానికే ప్రాపర్స్ ఎక్కువగా ఉంటుంది. ఈమె ఎంత పేరు చేసినాను ఈమె తక్కువగానే ఉంటుంది. అంటే అది ప్రజలు నిర్ణయించుకోవాల్సిన విషయం. అది ఎటువైపు మొగ్గు చూపిస్తున్నారు ఎంపీ ఎలక్షన్స్లో? సార్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ కారణం ఏంటండి? ఏమైనా మామూలుగా రూలింగ్లో ఉంది కదా, దానివల్ల. రూలింగ్లో ఉన్నా కానీ పార్లమెంట్ ఎన్నికలు కదా. అయినా కానీ ఆల్రెడీ ఎంపీ సీట్ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కదా, 2 తూర్లదే కదా గెలిచిపోయింది. ఇప్పుడు కూడా తిరుపతి సూళ్ళూరుపేట మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్క. సిట్టింగ్ ఎంపీ ఆ పార్టీకి చెందిన ఎంపీ కాబట్టి మళ్ళీ అదే అంటారా? రూలింగ్ పార్టీ కదా, అందులో సూళ్ళూరుపేటలో ఎమ్మెల్యే కూడా సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కదా. మరి మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని ఇతర పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి. టీడీపీ పరిస్థితి ఏంటి? ఎలక్షన్లో అన్నది కామన్. అది టీడీపీ పొజిషన్ మనం చెప్పలేము కానీ రూలింగ్లో ఉన్న పార్టీ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బీజేపీకి జనసేన కూడా సపోర్ట్ చేస్తుంది. ఎంతవరకు ఉండబోతుంది? బీజేపీ ఏముందండి ఇక్కడ, ఎంత నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. గురుమూర్తి, పనబాక లక్ష్మి టీడీపీ, రత్నప్రభ బీజేపీ నుంచి పోటీ పడుతున్నారు. ఎవరిని ఎక్కితే బెటర్ అంటారు? ఎవరు బాగా చేస్తే వాళ్ళే గెలవాలనుకున్నాం. సమాజానికి అందరికీ ఎవరు మేలు చేస్తారో వాళ్ళకి వేస్తారు. బాగా చేసిన వాళ్ళకి రేపు గుర్తు పెట్టుకుని మరి ఓటేస్తారు. అది నా వల్ల. ఇప్పుడు ఎన్నికల్లో అందరం మేలు చేస్తామని చెప్తున్నారు కదా, ఏ పార్టీ వస్తే బెటర్ అంటావు ఎంపీగా? అదే నా జనాలకే తెలుసు కదా, నేను చెప్పేది ఏమన్నదినా. ఏమంటావు? నేను అనేది ఏమన్నా అందరూ ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి వేస్తారు. ఇప్పుడు బాగా చేస్తారంటే వచ్చేతాడో ఆయన చెప్పలేదు, వాళ్ళే వస్తారు. అది మీ సూళ్ళూరుపేట జనాలు ఏ పార్టీని ఎక్కితే బెటర్ అనుకుంటున్నారు తిరుపతి ఎంపీగా?
మాకు ఈ వయస్సు వస్తే ఇది అనుకుంటున్నాం. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి. దీనికి కారణం ఏంటి? మంచి పనులు చేస్తున్నారు, ఏం మీకు నచ్చిన మంచి పనులు ఏంటి వైసీపీ చేసినాయి? అన్నీ చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఇంటికి డెలివరీ అంటున్నారు, ఇంటింటికి పింఛన్ అంటున్నారు, అన్నీ ఇంటికే అంటున్నారు. చేస్తూ ఉన్నారు, అభివృద్ధి జరుగుతుందా? జరుగుతుంది. టీడీపీ ఎలా ఉంది? టీడీపీ పరిస్థితి ఏంటి? టీడీపీ కూడా బాగానే ఉంది, కానీ టీడీపీ ఇంకా ఇది లేదు కదండి దానికోసం. బీజేపీ పవన్ కళ్యాణ్ బీజేపీకి ప్రచారం చేస్తున్నారు. రెండు పార్టీలు ఈరోజు కలిసి పోటీ చేశాయి. ఏం బీజేపీ పరిస్థితి ఎలా అనిపిస్తుంది? ఇక్కడ జనాలు ఎలాంటి ఒపీనియన్ ఉంది సూళ్ళూరుపేట జనాల్లో? సూర్యాపేట బీజేపీ పెద్దగా లేదు. ఏం కారణం ఏంటి? అది ఇప్పుడే కదా కొత్తగా వచ్చిందండి, దానికోసం పెద్దగా పట్టించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే సార్. ఎందుకనండి? కారణం ఏంటి? కారణం ఏంటంటే ఆయన చేసే మంచి పనులు బట్టి ఆయన పనులు బాగా చేస్తున్నాడు. మంచి పనులు బట్టి జనాలు కూడా ఆయనకి వేయాలని చెప్పని అనుకుంటున్నారండి. అది మంచి పనులు అంటే ఏంటి? ఉచితాలా? పేద సాధకని అవన్నీ నవరత్నాలని అవన్నీ ఇవన్నీ చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నాడు. చెప్పిందల్లా ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నాడు కాబట్టి అందుకే జనాలంతా ఆయనకే వేయాలి ఓటు అని చెప్పి. టీడీపీ ఎలా ఉంది ఇక్కడ సూళ్ళూరుపేటలో? టీడీపీ ఈ నియోజకవర్గం టీడీపీది అయితే మనకు పెద్దగా తెలియదు సార్. టీడీపీది అయితే మనకైతే తెలియదు. బీజేపీ పవన్ కళ్యాణ్ ఈరోజు ఒకటయ్యారు. అక్కడ పోటీలో బీజేపీ అభ్యర్థి పోటీ పడ్డారు. ఎంతవరకు గెలుపు అవకాశాలు ఉన్నాయి ఇక్కడ? అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి దాన్ని బట్టి అయితే చెప్పలేము. అభిమానులు కూడా ఉన్నారు కాబట్టి దాన్ని చెప్పలేము మనం. దాని గురించి అయితే పెద్దగా ఐడియా లేదు కూడా. ఇందులో నెంబర్ 1 ఎవరు అంటారు? ఈ ఎలక్షన్స్లో గెలిచే ఛాన్స్ ఎవరికి ఉంది? నెంబర్ 1లో ఉండేది ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు ఊపి అయితే ప్రస్తుతానికి అయితే వైసీపీకి. అసలు మార్పులు చేర్పులు అనేది మళ్ళీ వెనక జరుగుతుంది అయితే తెలియదు. నెంబర్ 2 ఎవరు అవుతారంటే పనబాక లక్ష్మీనా రత్నప్రభ బీజేపీనా? వాళ్ళిద్దరు సందులోనే పోటాపోటీగా ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఇది సెకండ్ రెండిట్లో ఎవరు అని చెప్పలేం. ఒక్క మాట చెప్తాను, నేను రాజకీయాలకు పూర్తిగా విరుద్ధం. కారణం ఏంటంటే ఇప్పుడు దాకా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రజలకు జరిగింది ఏమి లేదు. ప్రజలకి ఏం జరగట్లేదు. ఏం జరగదు. అందుకోసం ఏదో వాళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి గెలవడం, వాళ్ళు పబ్బం గడుపుకొని పోవడం తప్ప 5 సంవత్సరాల్లో మళ్ళీ విజిటర్స్ లాగా వస్తారు వాళ్ళు. అంతేకాని 5 సంవత్సరాలు ప్రజా జీవితాన్ని గడిపి సాధక బాధకాలు తెలుసుకొని అన్ని పనులు ఒకసారి చేయలేరు. ఏది మామూలుగా కూడా కనీసం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పని, 6 నెలలకు ఒక పని చేసినా కూడా దాదాపు ఈ 70 సంవత్సరాలు పైన పడిన స్వాతంత్రం మనకు వచ్చిన స్వాతంత్రంలో ఈ పాటికి చాలా సమస్యలు పరిష్కారం అయి ఉండేవి. అది జరగలేదు. అందుకని రాజకీయాల గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు. మరి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ప్రభుత్వాలు, దాదాపు అభివృద్ధి కూడా అనేక పథకాలు ప్రారంభిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అభివృద్ధి కాదండి, వచ్చే 5 సంవత్సరాలకి పెట్టుబడి వాళ్ళు పెట్టుకునే పెట్టుబడి, గెలుపు కోసం పెట్టుబడి. ఎందుకంటే కోర్టులు మేధావులు అందరూ కూడా దాన్ని నిరసిస్తున్నారు. అర్థం కావట్లేదు. వెనుజులా పెద్ద మనకి ఎగ్జాంపుల్ దేశంలో. అది దాన్ని గ్రహిస్తే దీన్ని పూర్తిగా మానేసి చాలా సుదీర్ఘమైన అనుభవంతో వాజ్పేయి గారు చెప్పారు, విద్య, వైద్యం, న్యాయం ఈ 3 ఉచితాలు చేయండి, మిగతా ఏమి ఇస్తే సోమరిపోతులు చేస్తారు జనాల్ని. కొంతకాలాన్ని ఆహారం కూడా వండి తీసుకొచ్చి ఇంటికి నోట్లో పెట్టమంటారు. వచ్చేస్తాయి. జరగబోయేది అది మనం చూస్తాం. నాకంటే మీరు ఇంకా ఎక్కువ చూస్తారు ఇప్పుడు. ఎందుకంటే వయసు రీత్యా నేను పెద్దవాడు కాబట్టి, మీరు చిన్న వయసులో ఉన్నారు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ చూస్తారు. ఇప్పుడు అభ్యర్థుల పరంగా చూస్తే ఎవరు బెటర్ అనిపిస్తుంది? అసలు ముగ్గురు అభ్యర్థులు, గురుమూర్తి కానీ పనబాక లక్ష్మి, అందరూ విద్యావంతులే. ఎందుకంటే వీళ్ళు మాత్రమే ప్రక్షాళన చేయలేరు. వ్యవస్థ పూర్తిగా కుళ్ళిపోయిన స్థాయికి వచ్చేసింది. దానికి ఏదో పెద్ద మరమ్మతు జరగాలి. అది వాళ్ళు ఇది అందరూ మంచివాళ్ళు, నేను చెప్పను, బాగా చదువుకున్న వాళ్ళు, సమస్యలు గెలిచిన వాళ్ళు, కానీ పరిష్కారం వీళ్ళ చేతిలో లేదు. సార్ కింద వస్తే కూడా అదే డెవలప్ అవుతుంది. ఇంకా ఈడ వేరేది వచ్చిందంటే అవ్వదు కదా. ఇంకా పైన వాళ్ళని చూసే కదా కింద కూడా వేయాలి. ఇంకా ఇక్కడ టీడీపీ వచ్చినా కూడా ఏం చేయలేరు కదా, వాళ్ళతో చేయలేరు పనులు అవ్వు. ఇక్కడ ఈసారే కంచుకోవటానికి కాదు, పోయినసారి కూడా వైసీపీ వచ్చింది ఇక్కడ. కానీ ఇంకా ఆయన కూడా పైన నుంచి ఏం ఫండ్స్ లేవు కాబట్టి కొన్ని బాగా చేస్తున్నారు, కొన్ని చేయట్లేదు. ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ అయితే వేస్ట్గానే ఉంది ఏపీలో. ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ అయితే మా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ కాబట్టి మేము చెప్తున్నాము, డీజిల్ రేట్లు అయితే పెట్రోల్ రేట్లు అయితే తగ్గేటట్టు లేదు. కానీ ఎక్కువ పెరిగేదే ఉంది కానీ తగ్గే రేంజ్లో అయితే లేదు. పైన బీజేపీ కూడా వేస్ట్ లాగానే ఉంది. 2 టైమ్స్ గెలుచున్నాడు ఆయన. కాంగ్రెస్ ఉండేటప్పుడే బాగునింది. తెలంగాణ డివైడ్ చేసినా కూడా పెట్రోల్ ధరలు ఈ ధరలు అప్పుడే కంట్రోల్లో ఉన్నాయి. జిఎస్టీ అన్నిటి మీద పెట్టాడు, పెట్రోల్ డీజిల్ మీద పెట్టలేదు.
ఎందుకు పెట్టలేదు? దాని మీద పెడితే తగ్గుతుంది కాబట్టి రేట్లు పెట్టలేదు. ఇన్కమ్ దీంట్లో ఉంది కాబట్టి దీని మీద పెట్టాడు. 100 రీచ్ అవుతుంది పెట్రోల్, 90 అబోవ్కి డీజిల్ ఉంది. అది ఇక్కడ ప్రాబ్లం. ఇప్పుడు చిల్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది? ఈ పార్టీ మీద వైసీపీ ఎంపీని గెలిపించడంలో ఎంతవరకు ఉంది ఇక్కడ ఒపీనియన్ ఎలా ఉంది? వైసీపీ అంటే ఇంకా అదే, ఇంకా పనుల కోసం అన్నా ఇంకా వాళ్ళు చేపియాల్సిందే. అంటే పైన అది ఉంది కాబట్టి ఇంకా గ్రిప్ అయితే లేదు టీడీపీకి, వైసీపీ మీదనే ఉంది. కాకపోతే ఇంకా వేసినా కూడా వేస్టే. పోయినసారి ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది కదా పనబాబు లక్ష్మి, లాస్ట్ టైం చేసి పోటీ చేసి ఓడిపోయి ఉంది దుర్గాప్రసాద్ మీద. ఇంకా అది కూడా లేదా ఓడిపోయింది కదా, మళ్ళీ పోటీ చేసింది పనబాక లక్ష్మి కూడా యూజ్ ఉండదు కదా సార్. ఆమె గెలిచినా కూడా దానివల్ల ప్రయోజనం ఉండదు కదా. ఇంకా వాళ్ళు అయితేనే డెవలప్మెంట్లు ఏమైనా అవుతాయి, లేకపోతే అవు. దానివల్ల ఇంకా ఈ టైం కూడా వాళ్ళకే ఇవ్వచ్చు. మ్యాక్సిమం డెసిషన్ అయితే అలాగే ఉంది. మరి బీజేపీ జనసేన పోటీ చేస్తున్నాయి, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నాడు, జనసేన అభ్యర్థి రత్నప్రభ ఎలా ఉంది? వాళ్ళ అన్న వచ్చాడు, చేసేసి వెళ్ళాడు. ఇంకా ఈయన వస్తున్నాడు, ఈయన సపోర్ట్ చేస్తున్నాడు. ఆ విధంగా ఉంది. ఏదో ఏపీలో ఒక్కొక్క టర్మ్ ఒక్కొక్కరు వస్తున్నారు, ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నారు. అలాగుంది. ఎవరు పర్టికులర్గా ఒక డెవలప్మెంట్ తక్కువలో ఉండే స్టేట్గా దీన్ని పెంచడం అనేది ఎవరు స్టాండర్డ్గా లేదు ఏపీ వరకు. ఇప్పుడు అలా ఉంది పొజిషన్. ఇప్పుడు మోదీ అంటే కేంద్రం పట్టించుకుంటుంది ఏపీని, తిరుపతిలో బీజేపీ గెలిస్తే అనేది ఏమన్నా భావన ఇక్కడ ఉందా? ప్రజలు ఇక్కడ ఒక గ్రిప్ తెచ్చుకోవాలని బీజేపీకి ఉంది, కానీ డెవలప్ చేయాలని లేదు సార్ ఇక్కడ ఐడియా బీజేపీకి. అంటే ఈ 3 రాష్ట్రాలు తెలంగాణ, ఏపీ, తమిళనాడు మీద గ్రిప్ లేదు మోడీకి. దానివల్ల అక్కడ ఏదైనా స్ట్రెంత్ పెంచుకోవాలని ఉంది, కానీ డెవలప్ చేయాలని అయితే లేదు ఇక్కడ. లాస్ట్లో ఉండే స్టేట్ కదా ఇది. చేయాలంటే ఏదైనా చేయొచ్చు, కానీ ఆ ఐడియా లేదు, అతనికి అవసరం కూడా లేదు. దానివల్ల ఇంకా వేస్టే. పార్టీ బలోపేతమే తప్ప ఇక్కడ రాష్ట్రం మీద ప్రేమ డెవలప్ చేయాలని లేదు మెయిన్గా అది. ఇప్పుడు గెలిచే అవకాశాలు అంటే పైన ఆంధ్రాలో వైసీపీ ఉంది కాబట్టి మోస్ట్లీ వైసీపీకే ఉంటుందని అవకాశాలు ఉంటుందని నా ఆలోచన. ఏంటంటే స్టేట్కి సంబంధించి స్థానిక ఎన్నికలు కాదు అవి. స్థానిక ఎన్నికలు కాకపోయినా కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గాలి అలాగా పోతా ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఎప్పుడూ లేదు ఇనామినేషన్ ఈ రకంగా. ఒక పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఇనామినేషన్లు అవ్వటం ఈ రకంగా ఎప్పుడు చూడలేదు నాకు తెలిసి, నా హయాంలో ఇనామినేషన్ అవ్వటం. దానివల్ల ఏంటంటే ఇప్పుడు జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ అవి కూడా చాలా వరకు ఇనామినేషన్లు చేసుకొని ఉన్నారు వాళ్ళు వైసీపీ. అది ఏకగ్రీవం. అది బెదిరించి చేసుకుంటుండారా లేకపోతే కలిసి చేసుకుంటుండారా ఏందనేది అర్థం కావట్లా. కాకపోతే గాలి అలాగా తోలుతుంది కాబట్టి ఇది కూడా వైసీపీ కొట్టుకొస్తుంది మా ఆలోచన ఉంది. అది ఇన్ని సంవత్సరాలు చింతామోహన్ గెలిచాడు, కానీ ఆ కాంగ్రెస్లో ఉన్నప్పుడు దరిద్రుడు తిట్టకూడదు, కానీ పబ్లిక్గా ఒక్క పని చేసినోడు కాదు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు పోటీ చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లా. ఈ రోడ్డు కనీసం 8 కిలోమీటర్లు మన్నార్పల్లి రోడ్డు, ఇది మెయిన్ తిరుపతి పోవాలంటే సూలూరుపేట నుంచి ఇది ఈ లైన్ బుచ్చినాడికంటికి దాకా ఎప్పుడో డబుల్ రోడ్డు పడాల్సి ఉన్నది. అలాంటిది సింగిల్ రోడ్డు కూడా 8లా, సంవత్సరానికి ఒక్కసారి కూడా 8లా ఈ 8 కిలోమీటర్లు. మేము బుచ్చినాడికంటికి పోవాలంటే 20 కిలోమీటర్లు, 25 నిమిషాల్లో వెళ్ళిపోతాం రోడ్డు బాగుంటే. కనీసం 8 కిలోమీటర్లు దాటేదానికి అరగంట పడుతుంది మాకు. బండ్లు కట్ట ప్లేట్లు ఇరగటం ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఒక్క మా వలన కాదు, యాక్సిడెంట్లు పరంగా కానీ అందులో హెవీగా తిరగతాయి. ఏది ఈ డ్యూటీ టైంలో అపాచీ బస్సులు కొన్ని 40-50 బస్సులు తిరుగుతాయి. పట్టించుకోవట్లా, ఎంపీలు గెలిచినా కానీ పట్టించుకోవట్లా, ఈవెన్ ఎమ్మెల్యే కూడా పట్టించుకోవట్లా. ఇది రెండోసారి గెలవటం, కిలివేటి సంజయ్ గారు కూడా గెలవటం రెండోసారి. ఈయన గెలిచిన తర్వాత కూడా ఈ రోడ్డు గురించి పట్టించు. ఎన్నికల్లో టీడీపీ ఎలా ఉండబోతుంది? తిరుపతి పనబాక లక్ష్మి అంటే ఇంకా టీడీపీ హోరు ఇప్పుడు ఇక్కడ లేదు, హవా జరగటంలా. కాబట్టి డిస్టిక్ మీదే డౌన్గా ఉంది, చెప్పలేం. మరి గాలివాటం ప్రజలు ఎలా తీర్పిస్తారో. బీజేపీ జనసేన అంటే ఇంకా రత్నప్రభ నిలబడింది, ఐఏఎస్ అధికారి మాజీ, ఎలా ఉంటుంది? అధికారి పరంగా చూసి ఇప్పుడు ఓట్లు ఎవరు వేస్తున్నారు? ఇప్పుడు ఐఏఎస్ ఆయన అడ్మినిస్ట్రేషన్ పరంగా బాగా చేయగలరు, కానీ చేయనీరే. పైన ప్రభుత్వమే చేయనీదే. ఒకవేళ చేయాలన్నా కూడా గెలిచినా కూడా చేయనీది. అట్లాగా ఏంటంటే ప్రజలు కూడా ఎవడు వచ్చినా మనకు చేసేది ఏమిలే, ఒరిగేదిలే,
ఆ టైంకి ఇవిడికి బుద్ధి పుడితే వాడికి వేద్దామని అన్న రకంగా ఉండారు ప్రజలు కూడా. అట్లా అయిపోయింది కాబట్టి ఏది చెప్పలేకపోతున్నాం. సీటు ఎక్కువ ఎవరికి వచ్చావు, ఏ పార్టీ నాకు వచ్చాను? వైసీపీకే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సెకండ్ రెండో ఛాన్స్ ఎవరికన్నా? రెండో ఛాన్స్ అంటే బీజేపీకి కష్టమే, టీడీపీ రావచ్చు అనుకుంటున్నాను నేను. రెండో ఛాన్స్ టీడీపీ అనుకుంటున్నా. వైసీపీ ఎలా ఉంది మీ దగ్గర? మా దగ్గర వైసీపీ ఏం బ్రహ్మాండంగానే ఉంది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు కూడా వైసీపీయే కదా వచ్చింది ఎక్కువగా. ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి ఉన్నాడు, మరోపక్క పనబాక లక్ష్మి, రత్నప్రభ బీజేపీ. వీళ్ళలో ఎవరు గెలిస్తే బెటర్ అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? ఏం మనకి అంత ఐడియా లేదన్న. ఎలా టీడీపీ పరిస్థితి ఏంటి ఇక్కడ? టీడీపీ పరిస్థితి మనం ఏం చెప్పగలుగుతాం చెప్ప, అది ప్రజల చేతుల్లో ఉంటుంది, ప్రజల నిర్ణయం అది. ఎవరు మంచి నాయకుడు ఎవరు చెడ్డ నాయకుడు అనేది ఓలే ఎన్నుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళలో ఎవరు గెలిపే అవకాశాలు ఎవరికి ఎక్కువ కనిపిస్తున్నాయి? మనం ఎట్లా చెప్తామని చెప్పా, ఈ విషయం మాత్రం మనం చెప్పలేము. ఇక్కడంతా వైఎస్ఆర్సీపీ ఎక్కువ ఇది చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అదే కదా, దానివల్ల అదే వాళ్ళకే ఎక్కువ వేస్తున్నారు ఓట్లు. ప్రభుత్వం అదే, కానీ జరిగేది ఎంపీ ఎలక్షన్స్ కదా. ఎంపీ ఎలక్షన్ అయినా జనాభాలో అదొక మైండ్ వైఎస్ఆర్సీపీ అనే ఫీలింగ్లో ఉన్నారు జనాభా. మా అభ్యర్థి గురుమూర్తి ఏంటి పరిస్థితి? పార్టీని చూసి ఓట్లేస్తారా? ఇక్కడ గురుమూర్తి వేస్తారు, అభ్యర్థిని చూసి పార్టీని చూసి వేస్తారు. టీడీపీ ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉంది, ఇక్కడ కూడా టీడీపీ బాగానే ఉంది. కానీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ వైఎస్ఆర్సీపీకే ఇస్తున్నారు. నెంబర్ 2 ఎవరు అవ్వచ్చు అంటారు? మీరు అన్నట్టుగా వైసీపీకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. నెంబర్ 2 తర్వాత స్థానంలో బీజేపీనా టీడీపీ ఉండబోతుందా? చెప్పలేమన్నా. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగున్నా సార్. ఏం నచ్చింది మీకు? నచ్చిందంటే పలానా నచ్చిందని చెప్పలేము. బాగుండదంటే బాగుండదు, అందరూ బాగుండదంటే బాగుండదు. అందరూ బాగుందంటే నువ్వు బాగుందంట అంతే. ఇంకంతకంటే మనం ఏం చెప్పకూడదు, చెప్పలేము కూడా. అంటే ఓటేసే ముందు ఆలోచించవా? ఎవరు వస్తే బెటర్, అభివృద్ధి జరుగుతుందా లేదా అని చూడవా? అట్లా ఆలోచించే పని అయితే చాలా ఉంటాయి కదా సార్, చాలా ఇది ఉంటుంది కదా. కానీ ఆ తోబట్టి ఎవరు ఆలోచించట్లేదు కదా. ఓటేసే ముందు ఆలోచించట్లా? ఆలోచించరు కూడా సార్. ఎవరు 100 రూపాయలు ఇస్తే వాడికి ఓటేసేస్తా అంతే. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్, ఎవరు డబ్బిస్తే వాళ్ళకి ఓటు పడుతుంది. అది ఓటు అనేది అభివృద్ధిని డిసైడ్ చేస్తుంది అనేది లేదు. అడుగుంటే ఏదేదో జరుగుతుంది సార్, కానీ అనుకోవడం లేదు కదా. ఎవరు అనుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళకి వేసుకుంటూ ఉంటారు సార్. దాన్ని ఎవరు ఫర్దర్గా మనం పలానోడికే ఏం చెప్పలేం కదా. మార్పు అందరిలో రావాలి కదా. మరి మీరు ఒకళ్ళు మారితేనే కదా వాళ్ళని చూసి ఇంకొకరు మారేది. వ్యక్తిగతంగా మీకేమంటారు? మీరు మారినంతే, మీరు నేను మిమ్మల్ని మారమంటాను. నా మాట ప్రకారం మీరు మారరు కదా. మీ ఒపీనియన్ మీకుంటుంది, నా ఒపీనియన్ అంతే సార్. టీడీపీ ఎలా ఉంది ఇక్కడ? ఏమీ లేదు సార్. బీజేపీ గెలిపే అవకాశాలు ఎంత? బీజేపీ కూడా తెలియదు సార్. సూలూరుపేటల పరిస్థితి ఏంటంటే మంచి అభివృద్ధి జరిగింది కాబట్టి వైసీపీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేసి. వైసీపీ గురుమూర్తికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురుమూర్తి గారు మంచి మెజార్టీ, నాకైతే గెలుపు అయితే కంపల్సరీ, కానీ మెజార్టీ కోసం ఎక్కువ రావాలనేసి మా పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ అందరూ ఆశిస్తున్నారు. గెలుపు కంపల్సరీ ఎలా చెప్తారు మీరు అంత కాన్ఫిడెంట్గా? అంటే అన్ని పథకాలు అందుతున్నాయి కాబట్టి పేదలకి, నవరత్నాలు అనేసి చాలా ఉన్నాయి కదా, మంచి మంచి అభివృద్ధి పథకాలు పెట్టాడు కాబట్టి అవి అందుబాటులో ఉన్న పెన్షన్లని, అవి మన కొత్తగా ఇప్పుడు వైఎస్ఆర్ బీమా అని ప్రతి ఒక్కటి జనాలకి అనుకున్న టైంకి వస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ వైసీపీకి ఎక్కువగా అవకాశాలు. అదే సార్, దానికి గురుమూర్తి గారు అందులో జగన్కి కొంచెం అతను నిలబెట్టిన సొంత మనిషిలాగా పెట్టి, పేదవాడైనా సరే ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎక్కువగా అతనికి, మా నియోజకవర్గం కూడా ఎస్సీది కాబట్టి ఎక్కువ అవకాశాలు అతనికి. అదే సార్. అయితే ముఖ్యంగా ఈ టీడీపీ పరిస్థితి ఏంటి ఇక్కడ సూళ్ళూరుపేటలో ఎలా ఉంది? టీడీపీ పరిస్థితి అంటే ఒకప్పుడు నేను టీడీపీ కంచుకోటగా ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి సూళ్ళూరుపేట లోకల్ ఎమ్మెల్యే గారు మంచి అభివృద్ధి పనులు చేసిన వల్ల ఆ కంచుకోట ప్రస్తుతానికి వైసీపీ కంచుకోట అయిపోయింది. కంచుకోట మారిపోయింది, టీడీపీ దళ వైసీపీ. ఎప్పుడు చూడు తెలుగుదేశం గెలుస్తూ వచ్చింది ఇక్కడ, కానీ అభివృద్ధి పనులు ఎక్కువ వల్ల జగన్మోహన్ ప్రభావం వల్ల కంచుకోటను వేసి మన వైసీపీకి అనుకూలంగా మార్చుకోండి. బీజేపీ ఎలా ఉంది ఇక్కడ? బీజేపీ జనసేన బీజేపీ జనసేనకైతే ఏం లేదు సార్ ఇక్కడ. అసలు
నాయకులు లేరు, దానికి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడైతే. తిరుపతిలో అంటే అక్కడ ఏదైనా ఉండొచ్చాము, కానీ సూళ్ళూరుపేట నియోజకవర్గానికి అయితే నాయకులు లేరు, దాని గురించి ఆలోచించే వాళ్ళు లేరు. అమ్మగారు ఇది పార్టీ పరంగా వచ్చేది. మేము టీడీపీ అన్నాం అనుకో, వైసీపీ వాళ్ళు మా మీద దాడి చేస్తారు. మేము వైసీపీ అన్నాం అనుకో, టీడీపీ ఆ రోజుకి ఏది మా మనసులో వస్తుందో దానికి ఓటు గ్యారెంటీకి ఇచ్చేస్తాం. వాళ్ళు వీళ్ళు అనొద్దు. ఇప్పుడైతే వైసీపీ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ సూళ్ళూరుపేటలో? వైసీపీ అయితే హోరాహోరీగా ఉంది. పర్వాలే. వేరే వేరే జాగాల్లో ఈ విధంగా ఇది చేస్తున్నారనేసి అంటున్నారే, కానీ మన పరంగా అయితే మనకేం ప్రాబ్లం లేదు. టీడీపీ ఎలా ఉంది? టీడీపీ చెప్పలేం, రావచ్చు రాకుండా పోవచ్చు. ఎక్కువ పాలు ఛాన్స్ ఏ పార్టీ ఎంపీ గెలవచ్చు అంటే ఇప్పుడు వైసీపీ ఎంపీ గురుమూర్తి, టీడీపీ పనబాక లక్ష్మి, బీజేపీ రత్నప్రభ, వీళ్ళలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఎవరికి కనిపిస్తున్నాయి ఇక్కడ? మీ ఒపీనియన్ ఎలా ఉంది? ఇక్కడ వైసీపీకి ఎక్కువగా ఉంది. గురుమూర్తి కారణం ఏంటి ఇక్కడ జనాల్లో? అని అది మనం చెప్పకూడదండి. అది ఒకప్పుడు ఇక్కడ టీడీపీ కదా, కంచుకోట, సూళ్ళూరుపేట. ఒకప్పుడు టీడీపీ, ఇప్పుడు సడన్గా చేంజ్ అయింది. దాన్ని మనం చెప్పకూడదు. మనం చెప్పామనుకో మనం యాంటీ అయిపోతాం ఇక్కడ. అది మీరు పబ్లిక్ టీవీకి వేస్తారు, దాంట్లో మేము మధ్యలో ఇరుక్కుంటాం అన్నమాట. అది మా ఒపీనియన్. ఆడపోయినావా మనకి ఏది ఇష్టం దానికి వేసేసినాం. బీజేపీ ఎలా ఉంది ఇక్కడ? బీజేపీ అయితే వ్యతిరేకత ఎక్కువ ఉంది. బీజేపీ జనసేన కూడా కలిసింది కదా బీజేపీతో, పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నాడు. కానీ తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ 100%. బీజేపీ విధంగా ఒకప్పట్లో బాగుండింది. గత 5 సంవత్సరాల్లో అన్నీ పెంచుకుంటా పోయినారు. బతికేది బతుకుతారు కష్టం అయిపోయింది. ఆ ప్రభావం ఉంది జనాల్లో 100%. మెయిన్ ఏంటంటే సన్నకారు వీళ్ళు రైతుల వ్యతిరేకత ఎక్కువైపోయింది బీజేపీ మీద. 100% అది. రైతులు ఏం ఒరిగింది లేదన్నా గవర్నమెంట్ వల్ల ఏం ఒరిగింది ఏం లేదు. వాస్తవం అది. సెంట్రల్ మాత్రం అది వాస్తవం. అనిపిస్తుందా మీకు ఇప్పుడు బీజేపీ గెలిస్తే తిరుపతిని అభివృద్ధి చేస్తారు, ఏపీని పట్టించుకుంటారనే ఒక నమ్మకం ఇక్కడ ప్రజల్లో ఉందా? లేదు, ఏదైతే లేదు. మన ఏరియాని పట్టించుకోరు. ఆయన ఎంతసేపు పట్టిన గుజరాత్ ఆ సైడ్, నా సైడ్, మన సైడ్ పట్టించుకునే చరిత్రే లేదు. పట్టించుకుంటే ఇటు ఎందుకుంటాం మనం? ఏపీ వాళ్ళంతా హోదాగా ఉండుంటారు. ఏం లేదు. ఇప్పుడు దాకా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఏదో ఏపీలో ఒక్కొక్క టర్మ్ ఒక్కొక్కరు వస్తున్నారు, ఒక్కొక్కరు వెళ్తూ ఉన్నారు. అలాగుంది. తిట్టకూడదు కానీ పబ్లిక్గా ఒక్క పని చేసినోడు కాదు. బాగానే ఉంది. ఇక్కడ కూడా టీడీపీ బాగానే ఉంది. పార్టీ పరంగా వచ్చేది. మేము టీడీపీ అన్నాం అనుకో, వైసీపీ వాళ్ళు మా మీద దాడి చేస్తారు. విన్నారుగా తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యంపై సూళ్ళూరుపేట జనం మాట. మీరు కూడా కామెంట్స్ రూపంలో తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి నెగ్గనున్నారో మీ అభిప్రాయం చెప్పొచ్చు. నమస్తే.